తెలివైన వారు కొన్ని తప్పులు చేయరు. వారికి ఎలా ఉండాలో, ఏం కావాలో తెలుసు. అలా మీ జీవితంలో విజయం సాధించడానికి మీరు కూడా ఏం చేయాలో తెలుసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం. మీరు సంతోషంగా, విజయవంతం కావాలంటే ఎల్లప్పుడూ నిజం మాట్లాడండి. తెలివిగా ఉండాలి. ఎందుకంటే అబద్ధం చెప్తే చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇలా చేసేవారు ప్రశాంతంగా ఉంటారు. బలమైన శత్రువు, బలహీన స్నేహితులు ఇద్దరూ మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒక విధంగా బాధపెడుతూనే ఉంటారు. వారికి దూరంగా ఉండడమే మంచిది. తెలివైన వ్యక్తులు వారికి దూరంగా వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉంటే వారు విజయం సాధించలేరు కాబట్టి. నిత్యం ఆకలితో ఉండకూడదు. పెద్ద సమస్యలను తెలివితో సులభంగా పరిష్కరించవచ్చు. కానీ ఆకలి జ్ఞానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడూ ఆకలితో ఉండకండి. కడుపు నిండితే ఇంకా మంచి ఆలోచనలు చేయొచ్చు. గౌరవం లేని సంపాదన, జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం లేని స్నేహితులు ఉన్న చోట ఉంటే ఫలితం ఉండదు. అలాంటి ప్రదేశాన్ని వెంటనే వదిలేయాలి. జీవితంలో విజయం కోసం కర్మ, జ్ఞానం అనే 2 ప్రత్యేక సూత్రాలను పాటించాలి. 2 రెక్కల సహాయంతో పక్షులు ఆకాశంలో ఎగిరినట్లే కర్మ, జ్ఞానం అనే 2 రెక్కల సహాయంతో మనిషి విజయాల ఆకాశంలో ఎగరగలడు. అలాగే ఒక వ్యక్తి తన ఆర్థిక నష్టాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. దానిని తన వద్ద ఉంచుకోవడం మంచిది. మీ ఆర్థిక నష్టంలో మీకు సహాయం చేయడానికి బయట వ్యక్తి ఎవరూ రారు. ఈ కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎవరికీ చెప్పకూడదు. చాలామందికి తమ సమస్యలు, బాధలు అందరి ముందు చెప్పుకునే అలవాటుంటుంది. మీ సమస్యలను ఎవరూ పట్టించుకోరు. మీ ముందు లేదా వెనుక మీ సమస్యలను ఎగతాళి చేయొచ్చు. అందుకే తెలివైన వ్యక్తి తన సమస్యలను చెప్పుకోడు. ఎవరైనా తెలివి తక్కువ వ్యక్తి కారణంగా మీరు అవమానపడితే అది ఎవరికీ చెప్పుకోకూడదు. ఈ సంఘటనను మరో వ్యక్తికి చెప్పకండి. ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మీ ఆత్మగౌరవం పోతుంది. ఇలా వాటిని పాటిస్తే మీ జీవితంలో ఆనందంగా ఉంటారు. ఇప్పుడు మనం చేసే తప్పులు తెలుసుకున్నాము కదా! ఇక నుంచైనా వాటిని పాటించి జీవితంలో ఆనందంగా ఉందాం.